హలో! స్ట్రీట్ ఫుడ్ అనగానే గుర్తొచ్చేది చైనీస్ ప్లాటర్సే కదా! సో, చైనీస్‌లో ఈరోజు నేను వెజ్ మంచూరియా చూపిస్తున్నాను. బయట తినేటప్పుడు ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తున్నారో, ఫ్రెషో కాదో అనే డౌట్‌తో తినే కంటే కొంచెం ఓపికగా ఇంట్లో చేసుకొని ఇలా టేస్టీగా తింటే ఆ సాటిస్ఫాక్షనే బావుంటుంది కదా! సో, ఫస్ట్ అయితే క్యాబేజ్‌ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని చాపర్‌లో వేసేసుకోవాలి. మిక్సీలో వేసుకుంటే బాగా పేస్ట్ లాగా అయిపోయి వాటర్ రిలీజ్ చేస్తుంది. సో, మనకి మంచూరియన్ బాల్స్ అంత బాగా రావు కాబట్టి ఇలా చాపర్‌లో వేసుకోవడమే సజెస్ట్ చేస్తాను నేనైతే. క్యారెట్స్‌ని కూడా ఇలా చిన్నగా కట్ చేసేసుకొని చాపర్‌లో వేసేసుకుంటే నీట్‌గా తురుములాగా వచ్చేస్తుంది. లేదు అంటే క్యారెట్స్ తురుముకోవాలనుకుంటే తురుముకోవచ్చు కూడా. ఒక మీడియం సైజ్ క్యాబేజ్కి 4-5 మీడియం క్యారెట్స్ తీసుకున్నాను నేను. ఇలా తురుమంతా వచ్చేసిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి క్యాబేజ్, క్యారెట్ 2 తురుము వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, పెప్పర్ యాడ్ చేయాలి. మంచూరియన్ కానీ చైనీస్ దానికి దేనికైనా కారం కన్నా కూడా పెప్పరే బాగుంటుంది టేస్ట్. మైదా అండ్ కార్న్‌ఫ్లోర్ 1:2 రేషియోలో వేసుకోవాలి. అంటే మైదా 1 కప్ వేసుకుంటే కార్న్‌ఫ్లోర్ 1/2 కప్ వేసుకోవాలి. దీని అంతటిని మంచిగా మిక్స్ చేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేసేకండి, బికాస్ క్యాబేజ్ నుంచి కొద్దిగా వాటర్ వస్తూ ఉంటుంది కాబట్టి లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా చపాతీ ముద్దలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా మనకు కావాల్సిన సైజులో బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోవడమే. చేతికి ఆయిల్ ఏదైనా రాసుకుంటే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది బాల్స్ ప్రిపేర్ చేయడానికి. లేదు డైరెక్ట్గా ఆయిల్లో వేసే ముందు కూడా చేతితో ఇలా మౌల్డ్ చేసేసుకొని వేసేయచ్చు. ఆయిల్ మరీ హీట్ అయిపోకూడదు, మీడియం హీట్లోనే ఉండాలి. అప్పుడే బాల్స్ లోపల వరకు ఉడుకుతాయి, క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ బాగా హీట్ అయిపోతే పైన బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పచ్చిగానే ఉండిపోతుంది. వెంటనే కదిపేయకుండా 2 మినిట్స్ తర్వాత ఇలా స్లోగా కదుపుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో చేసుకోండి, మరి హై ఫ్లేమ్ పెట్టేస్తే మాడిపోతాయి. ఇలా మంచి కలర్ అండ్ టెక్స్చర్ వచ్చేసిన తర్వాత తీసేసుకోవడమే. పైన క్రిస్పీగా లోన మంచిగా కుక్ అయిపోయి చాలా బాగుంటుంది టేస్ట్. వీటిని ఇలానే కూడా తినేస్తూ ఉంటారు. ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతాయి. ఇప్పుడు ఇలా అన్ని బాల్స్ని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం సాస్ రెడీ చేసుకోవాలి. మనం ఏ ఆయిల్లో అయితే బాల్స్ని ఫ్రై చేసుకున్నామో అదే ఆయిల్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ ఉంటే సరిపోతుంది. అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, క్యాబేజ్ వేసాను. నేను ఆనియన్ గార్లిక్ యూస్ చేయట్లేదు కాబట్టి క్యాబేజ్ వేసుకున్నాను. లేదంటే గార్లిక్ ఇంకా ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే గ్రీన్ చిల్లీ సాస్ ఇంకా టొమాటో సాస్ యాడ్ చేశాను నేను. కొంచెం పెప్పర్ యాడ్ చేశాను కానీ సాల్ట్ యాడ్ చేయలేదు, ఎందుకంటే సాల్ట్ బాల్స్లో వేసాం కదా, ఆ బాల్స్ని టేస్ట్ చూసుకొని దాని సాల్ట్ బట్టి ఇంకా కావాలి అనుకుంటే వేయండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. సాస్ 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా కార్న్‌ఫ్లోర్ కలిపిన వాటర్ వేసేసుకోవాలి. కార్న్‌ఫ్లోర్ వాటర్ మొత్తం ఒకేసారి వేయకూడదు, కొద్దిగా వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ టెక్స్చర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న బాల్స్ వేసేసుకొని మంచిగా హై ఫ్లేమ్లో మిక్స్ చేసుకోవాలి. వాటరీగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని చేసుకోవచ్చు. డ్రైగా కావాలనుకుంటే ఇలా చేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే ఇందులో క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ కుదిరింది అనేది నాకు కమెంట్లో మెన్షన్ చేయండి. టైం టేకింగ్ ప్రాసెస్ అనే చెప్తాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. టేస్ట్ చేశాక మన పడ్డ కష్టం అంతా మర్చిపోతాం. ఒకసారి ట్రై చేయండి, చాలా నచ్చుతుంది.